ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోడు భూముల సమస్యపై అటవీ శాఖ కార్యాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హరీష్ బాబుతో పాటు పలువురు బీజేపీ నాయకులను ముందుగానే అరెస్టు చేశారు. పోడు రైతులు కాగజ్ నగర్కు రాకుండా వివిధ మండలాల ప్రధాన రహదారులపై పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి పోడు భూముల సమస్యపై అటవీ శాఖ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? రహీం, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాత్రం ఈరోజు ఉదయం 5 గంటలకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే జీవో నెంబర్ 49 రద్దు చేయాలి, అదేవిధంగా పోడు భూముల సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు కాగజ్ నగర్ అటవీ శాఖ ముట్టడి కూడా పిలుపుడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే బీజేపీ నాయకులను కూడా ఉదయం అరెస్ట్ చేసి సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే బీజేపీ రాష్ట్ర సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దోసు శ్రీశైలం, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ గోలె వెంకటేష్, సీనియర్ నాయకులు బీజేపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కెరమేరి పోలీసులు తరలించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పోడుపు వ్యవసాయ భూములు అన్ని కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సిర్పూర్ నియోజకవర్గం నుండి రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ అరెస్ట్ చేసిన గతంలో వారికి మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఈ రోజు సిర్పూర్ అటవీ డివిజన్ ఆఫీసు ముట్టడి కూడా పిలుపుడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ముందస్తుగానే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా కూడా ఈ పోడుకు సంబంధించిన ఉద్యమం నడుస్తుంది. దీనికి ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జీవో నెంబర్ 49 అక్రమంగా తీసుకొచ్చారు. జీవో నెంబర్ 49 రద్దు కూడా హరీష్ బాబు డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.